జై భారత్. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను ఒక భారతీయ పౌరుడిగా ప్రవీణ్ పగడాల్ గారు అనేటువంటి పాస్టర్ గారు విషయంలో నేను పోలీసు వారిని ఈ వీడియో సమ్ముఖంగా కొన్ని విషయాలు నాకున్నటువంటి అనుమానాలు నేను వారిని అడగాలని ఈ వీడియో చేస్తున్నాను. కనుక ఈ వీడియో చూస్తున్నటువంటి పోలీసు బృందం మొత్తం కూడా మరి వీటికి సమాధానాలు చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది నా యొక్క ప్రశ్నే కాదు, యావత్తు రెండు రాష్ట్రాల ప్రజలు వాళ్ళ మనసుల్లో ఉన్నది బాహాటంగా చెప్పేటువంటి ప్రశ్న. ప్రవీణ్ పగడాల్ గారు మార్చి 24వ తారీఖున సుమారుగా 11:42, 11:41 ఆ యొక్క ప్రాంతాల్లో, ఆ యొక్క సమయంలో కొవ్వూరు దగ్గర ఉన్నటువంటి టోల్ గేటు ఆయన దాటుతున్నట్టుగా చూపించారు. తర్వాత ఆయన చనిపోతున్నట్టుగా కూడా మీరు వీడియో ఒకటి చూపించారు. అంటే బైకు అది యాక్సిడెంట్గా రోడ్డు పక్క ద్వారికి వెళ్ళిపోయినట్టుగా మీరు చూపించుకుంటూ వచ్చారు ఆ విజిల్స్లో. అయితే ఈ కేసుని మీరు దర్యాప్తు చేస్తూ సుమారుగా 18 రోజులు ఈ కేసుని మీరు దర్యాప్తు చేశారు. అదేవిధంగా మరి పోస్ట్ మార్టం కొరకు ప్రజలందరూ ఎదురు చూస్తూ వచ్చారు, రెండు రాష్ట్రాల ప్రజలు కూడా. అయితే మీరు ఫారెన్సిక్ రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేస్తున్నామని అన్నారు. దాని కొరకు ప్రజలందరూ మీరు ఏం చెప్తారని చెప్పేసి వెయిట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ విషయంలో మీరు ఏం చెప్తారు అనేటువంటి విషయాన్ని ప్రజలు ముందుగానే గెస్ చేసి వారు ముందుగానే చెప్పారు. ఆఖరికి ఒక తాగుబోతుగా ముద్ర వేసి, ప్రవీణ్ పగడాల పాస్టర్ గారికి ఒక తాగుబోతుగా ముద్ర వేసి కేసు క్లోజ్ చేసేస్తారు అని మీరు చెప్పకముందే ప్రజలు చెప్పారు. అంటే ప్రజలకు మీ పట్ల ప్రజలకి అంత మరి విశ్వాసం ఉందన్నమాట. అయితే ఇక్కడ నేను అడగదలుచుకున్న ఆ ప్రశ్నలు ఏమిటి అని అంటే, మీరు ఈ కేసును దర్యాప్తు చేసినటువంటి విధానం చూస్తే అతను ఒక తాగుబోతుగా చిత్రీకరించాలి అనేటువంటి విధానంలోనే దర్యాప్తు చేసినట్టుంది. అది ఒక యాక్సిడెంట్లుగానే చిత్రీకరించాలనేటువంటి విధానంలో దర్యాప్తు చేసినట్లుగానే ఉంది. కానీ అది మరి రెండు రాష్ట్రాల ప్రజలు కూడా అది హత్య అంటున్నారు కనుక ఆ హత్య కోణంలో మీరు ప్రయత్నం చేసినట్టుగా మీ మాటల్లో కానీ మీరు చూపించిన వీడియోలో కానీ ఎక్కడా కూడా కనిపించలేదు. ఇలా చెప్పడానికి గల కారణం ఏమిటి అని అంటే, మీరు 400 CCC ఫొటోస్ వీడియోస్ తీసారన్నారు, లేకపోతే 500 తీశారు, లేకపోతే 600 తీశారు, తర్వాత 1000 తీశారు. మీరు ఎన్ని వీడియో CCC ఫొటోస్ తీసుకున్నప్పటికీ కూడా అందులో ఎక్కడ కూడా ఆయన ఫేస్ అనేది మీరు చూపించలేకపోయారు. అదొకటి. రెండోది, ఆ మందు కొనటం చూపించారు, కానీ ఆ మందు తాగటాన్ని కూడా మీరు చూపించలేకపోయారు. అంటే మందు కొన్న వ్యక్తి ఎక్కడ తాగుతాడు? బార్ షాప్కి వెళ్ళి మందు కొన్న వ్యక్తి ఎక్కడ తాగుతాడు? ఆ బార్ షాప్ దగ్గరే సిట్టింగ్ ఉంటుంది, అక్కడ తాగుతాడు. లేదా ఎక్కడైనా తాగాలి, ఎక్కడో తోట సిట్టింగ్ వేసుకునే తాగాలి కదా. ఇప్పుడు ఒక టీ అనుకో, ఆర్డర్ చేసి ఇలా తాగేసి అలా ప్రయాణం చేసి వెళ్ళిపోవచ్చు. మందు అలా కాదు కదా. మందు తాగాలంటే ఆ మందులో కొంచెం వాటర్ అయినా కలుపుకోవాలి, లేదా సోడా అయినా కలుపుకోవాలి, లేదా ఐస్ చిప్స్ అయినా కలుపుకోవాలి. దాన్ని తాగటానికి కొంత చిప్స్ అయినా వాడుతూ ఉంటారు కనుక ఒక సిట్టింగ్ ఉంటుంది, దాన్ని తాగడానికి ఒక విధానం అంటూ ఒకటి ఉంటుంది. కానీ మీరు హైదరాబాదులో మందు కొన్నట్టు చూపించారు, అలాగే కోదాడులో మందు కొన్నట్టు చూపించారు, అలాగే ఏలూరులో కూడా మందు కొన్నాడు అన్నారు, కానీ అది మీరు చూపించలేదు. ఒకవేళ చూపించారేమో నేను చూడలేదు. కనుక మరి 3 చోట్ల కూడా మందు కొనటం చూపించారు, కానీ మందు తాగటం అనేది మీరు చూపించలేకపోయారు. కనుక ఈ యొక్క మీరు ఎన్ని CCC ఫొటోస్ తీసినా ఏంటి ప్రయోజనం? ప్రజలకి మీరు ఏమి సత్యాన్ని వెల్లడి చేశారు? ఇప్పుడు మీరన్న కోణంలోనే నేను ప్రశ్నిస్తున్నాను.
మీరన్నట్టు ప్రవీణ్ అనే పాస్టర్ గారు తాగుతూ ఆయన జర్నీ జరిగించారని మీరన్న కోణంతో ప్రశ్నిస్తున్నాను. కనుక అసలు పాస్టర్ గారు మందు తాగుతారు అనే మాట అది వినటానికే చాలా చండాలంగా ఉంది. ఒకవేళ నిజంగా పాస్టర్ గారు మందు తాగాలి అని అనుకుంటే ఆయన ఏ దొంగసాటుకైనా తాగొచ్చు, లేదనుకుంటే ఏదైనా కారులో వెళ్తూ రప్పించుకుని కారులో కూడా తాగొచ్చు. ఆయనకి 3 కార్లు ఉన్నాయని తెలిసింది, ఆయనకి డ్రైవర్ కూడా ఉన్నాడని తెలిసింది. కనుక మీరు మొట్టమొదటిగా ఎక్కడా కూడా అతను బార్కి వెళ్ళిన వీడియోలు చూపిస్తున్నారు, పెట్రోల్ కొట్టుకున్న వీడియోలు చూపిస్తున్నారు, మాస్క్తో ఉన్న వీడియోలు చూపిస్తున్నారు తప్ప. కానీ మీ యొక్క కనీసం హైదరాబాద్ నుండి రాజమండ్రి వరకు సుమారుగా 450 కిలోమీటర్లు ఉంటుంది. నేను ప్రజెంట్ గల్ఫ్ దేశంలో ఉన్నాను. మేము ఇక్కడి నుంచి ఇండియా వచ్చిన తర్వాత అంటే హైదరాబాద్లో ల్యాండ్ అయ్యి అక్కడి నుంచి ఇందిరా ట్రావెల్స్కి వస్తాం. ఇందిరా ట్రావెల్స్కి వస్తే 2 సార్లు బస్సును ఆపుతారు. ఒకసారి టిఫిన్కి ఆపుతారు, ఒకసారి భోజనానికి ఆపుతారు. బస్సులో వచ్చినప్పుడు 2 సార్లు మరి బస్సును ఆఫ్ చేయడం జరుగుతుంది. అలాగే మేము టిఫిన్ చేస్తాం, భోజనం చేస్తాం. మరి ఈ ప్రవీణ్ పగడల పాస్టర్ గారు 450 కిలోమీటర్ల జర్నీలో ఎక్కడ భోజనం చేసినట్టు కానీ, ఎక్కడ టిఫిన్ చేసినట్టు కానీ, కనీసం వాటర్ తాగినట్టు కానీ మీరు ఏ విధమైనటువంటి వీడియోస్ చూపించకుండా ఆయనకి నెగిటివ్స్గా ఉన్న వీడియోలు చూపిస్తూ మీరు నిజంగా చిత్తశుద్ధితోటే ఇక ఇన్వెస్టిగేషన్ చేశారు అనే ప్రజలు నమ్ముదురు. ఎలా నమ్ముదురు అంటే ఈ యొక్క నెగిటివ్ వీడియోస్తో పాటు పాజిటివ్ వీడియోస్ కూడా మీరు చూపించుంటే ప్రజలు నమ్ముతారు. మీరు చూపించే వీడియోలన్నీ కూడా అవన్నీ కూడా నెగిటివ్ వీడియోసే చూపిస్తున్నారు. అంటే ఆయనకి చెడ్డ తీసుకొచ్చే వీడియోలే తీసుకొస్తున్నారు తప్ప కానీ పాజిటివ్ వీడియోలు ఎక్కడా మీరు తీసుకురాలేదు. ఇంకా రెండవ విషయం మనం చూసుకుంటే ఈ వీడియోస్లోనే విజయవాడలో అక్కడ రామవరపాడు దగ్గర ఆయన యాక్సిడెంట్ జరిగితే ఒక ఆటో డ్రైవర్ ట్రాఫిక్ ఎస్ఐకి ఫోన్ చేసినప్పుడు ట్రాఫిక్ ఎస్ఐ గారు వచ్చి ఈ వ్యక్తిని మరి టీ తాగడానికి కూడా తీసుకెళ్ళి అక్కడ టీ ఇప్పించి కాసేపు రెస్ట్ తీసుకోండి అని అన్ని సలహాలు చెప్పినటువంటి ఆ యొక్క ఎస్ఐ గారు ఆ బండికి హెడ్లైట్ ఊడిపోయింది, నువ్వు ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, నీ దగ్గర మందు అవసరం వస్తుంది అని ఆయన ఎందుకని కేసు రాయలేదు, అతని మీద డ్రింక్ అండ్ డ్రైవింగ్ కేసు ఎందుకు రాయలేదు, లేదా ఆయన దగ్గర డబ్బులు తీసుకుని అంటే లంచం తీసుకుని వదిలేసాడంటారా? ఆయన ఒక సాధారణమైన వ్యక్తి కాదు కదా, ఒక అధికారి కదా, ఒక పోలీస్ అధికారి కదా. మరి ఆయన దగ్గర ప్రశ్నిస్తే ఆయన దగ్గర మందు తాగినటువంటి వాసన వచ్చిందని కానీ ఆ టీ స్టాల్ కుర్రోడు కానీ మందు తాగవలసిన వాసన వచ్చిందని కానీ వాళ్ళు చెప్పలేదు. మరి మీరు చెప్తున్నది ఏంటి? పెట్రోల్ స్టేషన్లో ఆల్రెడీ మందు తాగున్నాడు కనుక అతను బైక్ హ్యాండ్లకి ఈ యొక్క పెట్రోల్ కొట్టించేటువంటి నాజిల్స్ పట్టుకున్నాడు, చూడండి అని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే అతను తాగాడని మీరు ప్రూఫ్ చేస్తున్నారు. కానీ తాగినట్టు ఎక్కడ కూడా ఆ ప్రూఫ్కి సంబంధించిన ఒక వీడియో కూడా మీరు చూపించలేకపోయారు. ప్రజలు ఏ రకంగా నమ్ముతారు? ప్రజలు మీరు చెప్పేటువంటి స్టేట్మెంట్ ఏ రకంగా నమ్ముతారు? ఇప్పుడు ఫారెన్సిక్ రిపోర్ట్ రావాలి అన్నారు. ఇప్పుడు మీరు ఫారెన్సిక్ రిపోర్ట్ అనేది అది మీకు తెలుస్తుంది, ప్రజలకు తెలియదు. మీరు ప్రజలు అర్థం చేసుకోగలిగేటువంటి విషయాలే మీరు కప్పుపుచ్చుతుంటే ఫారెన్సిక్ రిపోర్ట్ మాత్రం మీరు ఉన్నట్టుగా చెప్తారని ఎలా నమ్ముతారు ప్రజలు? ఒక మనిషిగా ఆలోచిస్తే హైదరాబాద్ నుండి రాజమండ్రి సుమారు 450 కిలోమీటర్ల జర్నీ, అది కూడా మరి బైక్ మీద జర్నీ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ కూడా భోజనం చేయడా, ఎక్కడ కూడా టిఫిన్ చేయడా? భోజనం చేయడానికి టిఫిన్ చేయడానికి మాస్క్ తీయాలి కదా. మరి మీకు ఎక్కడ కూడా అటువంటి వీడియోలు దొరకలేదా? అంటే ఇది కావాలని ఈ యొక్క సిసిసి బార్ షాప్కి వెళ్ళినటువంటి సిసిసి వీడియోస్ మీరు చూపిస్తున్నట్టుగా జనాలకు అర్థం కావట్లేదు అంటారా? మీ మీద జనం తెలివైన వాళ్ళండి. ఏంటంటే మీకు అధికారం ఉంది కానీ మీ అధికారాన్ని కూడా మీరు పూర్తిగా మీరు సద్వినియోగం చేసుకోలేరు. ఎందుకంటే మరలా మీకు పైన ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చెప్పినట్టుగా మీరు అన్వేషణ చేసుకుంటే వెళ్ళిపోవాలి. కనుక వారు ప్రభుత్వం ఒత్తిడికి మీరు
లోబడి మీరు పని చేయాలి. కానీ ప్రజలకు ఎవరికి లోబడవలసిన అవసరం లేదండి. ప్రజలు ఏదైతే వారు చెప్పాలనుకుంటున్నారో, ఏదైతే వారు నమ్ముతున్నారో వారు స్వచ్ఛందంగా చెప్పడానికి వారికి రైట్స్ ఉన్నాయి. మీకు లేవా రైట్స్? మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్తే అవసరమైతే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి. ఎందుకంటే గవర్నమెంట్కి అనుకూలంగా మీరు పని చేయాలి. కానీ ప్రజలు ఎవరికి భయపడవలసినటువంటి అవసరం లేదు. యాక్సిడెంట్ జరిగినటువంటి ప్లేస్లో చూస్తే సుమారుగా 200 కేజీలు బరువు ఉండేటువంటి బైకు, 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నటువంటి బైకు ఆ రోడ్డు అదుపు తప్పినప్పుడు బండి ఒక చోటకి, మనిషి ఒక చోటకి పడిపోతాడు. కానీ ఈయన దగ్గర ఏదో అయస్కాంతం ఉన్నట్టుగా మళ్ళీ ఎగిరిన బండి వచ్చి ఆయన మీద అలాగే ఉందని చెప్పటం అది హాస్యాస్పదంగా లేదా? ఒకవేళ నిజంగా ఆ ఎగిరినటువంటి గాలిలోకి ఎగిరినటువంటి బండి 200 కేజీలు ఉన్నటువంటి బండి ఆయన మీద పడితే ఎముకలు తుక్కు కింద ఇరిగిపోవా? అంటే ప్రజలు మీకు ఎలా కనిపిస్తున్నారండి? నేను ఈ ప్రశ్న డైరెక్ట్గా పోలీసు వర్గాన్ని అడుగుతున్నాను, సిఏ గారిని, ఐజీ గారిని అడుగుతున్నాను. ఈ ప్రశ్నలు ప్రజలు మీకు ఎలా కనిపిస్తున్నారు? అంటే అంత అమాయకుల్లా కనిపిస్తున్నారా ప్రజలు మీకు? మొట్టమొదటిగా ఒక సీసీ ఫుటేజ్లో ఉన్నటువంటి ఆధారం చూపిస్తాను. అది చూసిన తర్వాత మనం ముందుకు వెళ్ళిపోదామండి. చూడండి, ఇక్కడ ఇది ప్రవీణ్ అన్ని గారు అండి. చూస్తున్నారు అక్కడ? ఇది ప్రవీణ్ అన్ని గారు. ప్రవీణ్ అన్ని గారు చనిపోయినప్పుడు ప్రవీణ్ అన్ని గారు టీ షర్ట్ కింద రెడ్ బెనెల్ వేసుకున్నారు. ఇదిగోండి రెడ్ బెనెల్, అర్థమవుతుందా? ఇదిగో రెడ్ బెనెల్. ఇక్కడ చూడండి, లారీ కింద పడిపోయాడు, యాక్సిడెంట్కు గురయ్యాడు అని చెప్పేసి అన్నారు కదా, వాడు ఇదిగో ఈడండి. చూసారా? ఈడు టీ షర్ట్ కింద వైట్ బెనెల్, ప్రవీణ్ అన్ని గారు టీ షర్ట్ కింద రెడ్ బెనెల్. అంటే ఈ బైక్ మీద డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్న వాడు ఖచ్చితంగా ప్రవీణ్ అన్ని కాదు, 100%. ఎందుకు ప్రవీణ్ అన్ని కాదు అని అంటే, ప్రవీణ్ అన్ని గారు ఇక్కడ రెడ్ బెనెల్ వేసుకొని, అర్థమవుతుందా, రెడ్ బెనెల్తో ఇక్కడ చనిపోయారు. ఇక్కడ వైట్ బెనెల్, అర్థమవుతుందా, వైట్ బెనెల్ ఉంది. అంటే అక్కడ ఎక్కడో విజయవాడ ప్రాంతంలో ఎక్కడో మార్చుకున్నారండి, అదేంటి ఇదేంటి చెప్పడానికి లే, అర్థమవుతుందా? ఇక్కడ ఉన్నది ప్రవీణ్ అన్నయ్య, ఇక్కడ ఉన్నది ఫేక్, అర్థమవుతుందా? వీడు ఫేక్ అనడానికి వీడు లోన ఇన్నర్ బెనెల్. ఇది ఎలా మనకు అనిపించింది అని అంటే, వీడు యాక్సిడెంట్ అయినప్పుడు ఆ బైక్ స్కిడ్ అయినప్పుడు, అంటే యాక్సిడెంట్కి గురయ్యాడు, బైక్ స్కిడ్ అయినప్పుడు అడు అక్కడ దొరుకుతున్నటువంటి సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినటువంటి ఆ వైట్ బెనెల్ అది. ఓకేనా? ఇంకా కారులోని త్రిప్పుతున్నారు అని మీరు ఎలా చెప్పగలరండి అని అంటే, ఒక విషయం చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. చూడండి, ఈ బైకు ఎక్కడుంటే అక్కడ, ఈ బైక్ ఎక్కడుంటే అక్కడ కారు కూడా ఉన్నదండి, అర్థమవుతుందా? ఈ బైక్ ఎక్కడుంటే అక్కడ కారు కూడా ఉంది. చూసారా? ఇదిగోండి కారు, ఇదిగోండి బైక్, అర్థమవుతుందా? అంటే ఈ కారు ఈ బైక్ని ఫాలో అవుతూనే ఉంది, ఈ కారు ఈ బైక్ని ఫాలో అవుతూనే ఉంది. అంటే వీడు ఒక వైన్ షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని రకరకాల ఏమండి మద్యం తీసుకున్నట్టుగా మనకు కనిపించినప్పుడు వీడు తీసుకొని ఈ కారులో ఉన్న వాళ్ళకి ఇచ్చి ఉండాలి, వీడు తీసుకొని ఈ కారులో ఉన్న వాళ్ళకి ఇచ్చి ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, ఇది ఒక్క సీసీ ఫుటేజ్లోనే రికార్డ్ అయింది కాదు, ఈ కారు ఈ బైక్ని ఫాలో అవుతుంది. ఇంకా నేను మీకు చూపిస్తాను, ఇక్కడ చూడండి, ఇదిగోండి బైక్, ఇదో బైక్, ఇదో కారు, ఇక్కడ కారు ముందు వెళ్తుంది, ఇదో బైక్, ఇదో బైక్. ఒక్క సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయినవి కాదండి ఇవి చూడండి. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ బైక్ వెనకాల వస్తూ ఉంటే ఇక్కడ కారు ముందు వెళ్తుంది. చూసారా? ఇంకా చూపిస్తాను. చూసారా? ఇక్కడ కూడా, ఇక్కడ ఇది ఎక్కడ స్పాట్ అంటే, పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు కూడా హ్యాండ్ పెట్టుకున్నాడు, పెట్రోల్ బంక్ ఆయన హ్యాండ్ పెట్టుకొని పెట్రోల్ కొట్టించుకుంటున్నాడు అని చెప్పేసి అన్నారు కదా. అక్కడ ఇది వెళ్తున్నప్పుడు ఒక ధూళి లేచింది, అక్కడ కూడా స్కిడ్ అయి పడిపోయాడు, తాగుతూ డ్రైవింగ్ చేస్తూ స్కిడ్ అయి పడిపోయాడు అని చెప్పేసి ఒకటి చెప్పుకొచ్చారు కదా. అక్కడ కారు ఇక్కడ ఆగింది, ఇక్కడ పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్తున్నాడు ఈయన. కారు ఇక్కడ ఆగింది, ఇక్కడ పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్తున్నాడు ఆయన. ఓకేనా? అప్పటి వరకు ఈ కారు ఇక్కడ ఉంది. ఇంకా నేను చూపిస్తాను మీకు. లాస్ట్గా చూడండి, లాస్ట్గా ఇది ఎక్కడనంటే ఈ స్పాట్ చూడండి, చూపిస్తాను మీకు. లాస్ట్గా ఇదిగోండి, ఇక్కడ చూసారా? ఇక్కడ చూడండి, ఇదో కాతేరుకు అంటే కాతేరు దగ్గర కూడా ఈ కారు ఇక్కడ వరకు, అంటే నైట్ వరకు కూడా ఈ కారు బైక్ని ఫాలో అవుతూనే ఉంది, అర్థమవుతుందా? నైట్ 11
లైట్ చూడండి, లైట్ 11 వరకు కూడా ఈ కారు ఇక్కడ ఫాలో అవుతూనే ఉంది. అర్థమవుతుందా? ఈ కారు ఫాలో అవుతూనే ఉంది, చూసారా? అక్కడి నుంచి ఈ కారు మళ్ళీ ఎక్కడ కనబడ్డది అని అంటే, చూసారా? ఇదిగోండి కాతేరు అనేటువంటి టోల్గేట్ దగ్గర రికార్డ్ అయినటువంటి కారు అండి ఇది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ కాతేరుకు కోవూరు టోల్గేట్కు డిస్టెన్స్ ఎంత అంటే ఒకసారి చూద్దాం. చూడండి, ఇదిగోండి కాతేరుకు కోవూరు టోల్గేట్కు, ఎందుకంటే కోవూరు టోల్గేట్ దాటినట్టుగా చూపించాడు కదండి. ఇదిగోండి కాతేరుకును కోవూరు టోల్గేట్కును చూడండి 18 నిమిషాలకి 10.5 కిలోమీటర్స్ అండి. అంటే కాతేరులో కూడా కారు మనకు కనిపించింది. ఇంకా ఆ కారు లాస్ట్లో మనకి ఎక్కడ కనిపించింది అని అంటే, ఇదిగో చూడండి ఇక్కడ కనిపించింది. లాస్ట్లో మనకి ఎక్కడ కనిపించింది అంటే, లాస్ట్లో మనకి ఎక్కడంటే ఈ కారు కనిపించడం ఇదిగోండి ఇక్కడండి. ఇదిగోండి 11:41 నిమిషానికండి. అంటే కోవూరు టోల్గేట్ దాటే సమయానికి 11:31 నిమిషం అన్నారు. 11:31 నిమిషం అయిపోయిన తర్వాత 11:41 నిమిషానికి ఇక్కడ కనిపించింది. అంటే కోవూరు టోల్గేట్ దాటిన తర్వాత ఇంకా కొంచెం ముందు భాగంలో 3-4 కిలోమీటర్లోనే మరి అతను పెట్రోల్ బంక్ ఆపోజిట్లో చనిపోయాడు, ప్రమాదానికి గురయ్యాడు అని చెప్పేసి ఆ ఫొటోస్ అన్నీ కూడా మనకు చూపించారు. అంటే కారు లాస్ట్ మినిట్ వరకు ఈ కారు ఆ బైక్ను ఫాలో అవుతూ ఉండడమే మనకు కనబడుతుంది. ఈ కారు ఆ బైక్ని ఫాలో అవుతుండడమే మనకు కనబడుతుంది. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే, కారులోని ప్రవీణ్ అని ఉన్నాడు, కానీ బైక్ మీద మనుషులు మారుతున్నారు. కారులోని ప్రవీణ్ అని ఉన్నాడు, చనిపోయాడు, దేహం ఉంది, మృతదేహం ఉంది, కానీ వ్యక్తులు మారుతున్నారు, బైక్ మీద వ్యక్తులు మారుతున్నారని మీరు ఎలా చెప్పగలరండి అని అంటే, కోవూరు టోల్గేట్ దాటినప్పుడు పర్సనాలిటీ ఒకటే, అంతకుముందు పర్సనాలిటీ వేరు. అర్థమవుతుందా? అంటే కారులో ఉన్న వాళ్ళే కొంతమంది బైక్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నారు, వస్తున్నారండి. ఆ విధంగా ప్రీ ప్లానెడ్గా అన్న ముందే చంపేసి అక్కడికి తెచ్చి పొరుని పెట్టేశారు. అది విషయం. అదేవిధంగా ఆయన ఆ బైక్తో పాటు ఫాలో అవుతున్నటువంటి కార్ని చాలా చోట్ల చూపించారు. దాన్ని మీరు ఎందుకు పరిగణలో తీసుకోలేదు? అదేవిధంగా మీరు ఎక్కడంటే మీకు అనుకూలంగా, అంటే ఆ కేసుని అతను డ్రింక్ అండ్ డ్రైవర్లో చనిపోవడానికి సంబంధించినటువంటి వీడియోస్ మాత్రమే చూపించారు, కానీ అవి కాదు, అతను ఆ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి, ఆ యొక్క హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి అతను ప్రవీణ్ కాదు అన్నటువంటి వీడియోలు మీరు చూపించలేదు. ఇప్పుడు ఆల్రెడీ ఇదిగో దొంగ దొరికాడని ఒక ఫోటో కూడా చూపించారు. ఆ ఫేస్ డైరెక్ట్గా కనపడుతుంది, అతను ప్రవీణ్ పగడాల గారు కాదు. మరి దాన్ని మీరు ఎందుకు చూపించలేదు ప్రజానికానికి? కనుక మీరు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా అతను ఒక తాగుబోతుగా చిత్రీకరించడానికి, ఒక డ్రింక్ అండ్ డ్రైవర్గా కేసును క్లోజ్ చేయడానికి మీరు ప్రయత్నించినట్టే కనపడుతుంది తప్ప, కానీ మీరు జెన్యున్గా చేసినట్టు ఏమాత్రం కూడా ప్రజలు నమ్మట్లేదు. దయతో పోలీసు వర్గం వారు మీకు ఒక భారతీయ పౌరుడిగా నేను చెప్పేది ఏంటంటే, బైబిల్లో ఒక మాట ఉంటుందండి. ఏ మాట అంటే, అధికారులకు లోబడి ఉండండి, అధికారం అనేది దేవుడు ఇస్తేనే తప్ప ఏ అధికారం లేదు, కనుక అధికారికి మీరు లోబడి ఉండండి అనే మాట ఉంటుంది. నేను ఆ మాట మీకు చదివి వినిపిస్తాను, ఒకసారి గమనించండి. చాలా చక్కని మాట అన్నమాట అండి. అందుకనే క్రీస్తుని నమ్ముకున్నట్టు వారు ఎందుకు అధికారులకే కాదు, సమాజానికే కాదు, ఎందుకు అంత గౌరవంగా జీవిస్తారంటే, క్రీస్తు చెప్పిన బోధలు అలాంటివి అనమాట. రోమాపత్రిక 13వ అధ్యాయము 1 నుండి, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలయనగా దేవుని వల్ల కలిగిన తప్ప మరి ఏ అధికారము లేదు, ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. దేవుని వల్ల నియమింపబడిన తప్ప మరి ఏ అధికారము లేదు, ఉన్న అధికారములు అన్నీ దేవుని వల్లనే నియమించబడ్డాయి. మీరు ఈ పొజిషన్లో ఉన్నారంటే అది మీకు దేవుడు ఇచ్చినటువంటి అధికారం అండి. మీ అధికారాన్ని సద్వినియోగం చేసుకోండి, కానీ దుర్వినియోగం చేసుకోకండి. ఎందుకంటే ప్రజలు, అలాగే మృతుడి యొక్క కుటుంబ సభ్యులు మీ మీద నమ్మకం పెట్టుకున్నారు, పోలీసు వారి మీద నమ్మకం పెట్టుకున్నారు. వారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మీరు ఈ రోజున నీరు కార్చేశారు.
ఎందుకంటే ఎందుకు ఈ మాటలు చెప్పవలసి వస్తుందంటే, మీరు చేసినటువంటి ఆ యొక్క ఇన్వెస్టిగేషన్లో వీడియోలు ఆయన భోజనం చేసినవి, ఆయన టిఫిన్ చేసినవి, ఆయన మందు తాగినవి, అలాగే ఆయన పేసు మీరు చూపించుంటే మీరు కరెక్ట్గా చేశారని ప్రజలు నమ్ముదురు. ఈ వీడియోలు చూపించాలి. బార్ షాపుల్లోకి వెళ్ళిన వీడియోలు తప్పు, ఎవరు చేసినా తప్పే. బార్ షాపుల్లోకి వెళ్ళిన వీడియోలు చూపించాలి, అలాగే ఆయన తాగిన వీడియోలు చూపించాలి, అదేవిధంగా ముందు కొన్న వీడియోలు చూపించాలి, ముందు తాగిన వీడియోలు చూపించాలి. అదేవిధంగా ఆయన ఇంటికాడి నుంచి హైదరాబాదులో ఎక్కడ ముందు కొన్నాడో అక్కడ వరకు ఎక్కడ సీసీ కెమెరాలు లేవండి. హైదరాబాదు వారి ఇంటికాడి నుంచి అదే హైదరాబాదులో ఎల్బీ నగర్లో ముందు కొన్నాడని చెప్తున్నారు. హైదరాబాద్ నుంచి వాళ్ళ ఇంటికాడి నుంచి హైదరాబాద్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఎల్బీ నగర్ రావటానికి ఎంత దూరం ఉంది? ఈ మధ్యలో సీసీ కెమెరాలు లేవా? అవి మీరు ఎవరికైనా చూపించారా? ప్రజలకు చూపించారా? కనుక హైదరాబాదులో ఎల్బీ నగర్లో మందు కొన్న వ్యక్తి, అలాగే కోదాడలో మందు కొన్నాడు, అలాగే ఏలూరులో మందు కొన్నాడు. ఇన్నిసార్లు మందు తాగుతూ ప్రయాణం చేయడానికి, అంటే ఆయన మందు తాగుతానికే బైక్ వేసి బయలుదేరాడు అనుకుంటున్నారా? మీరే చెప్పారు ఎందుకు బయలుదేరుతున్నాడు, ఏ కారణం చేత బయలుదేరుతున్నాడు అనే విషయం మీరే చెప్పారు. ఒక బైబిల్ కాలేజీని కోసం ఒక స్థలం కొనడానికి వెళ్తున్నటువంటి వ్యక్తి ఇలా మందు తాగుతూ వెళ్తాడా? కనీసం మీకు ఆలోచన రావట్లేదా? రైట్. పోనీ మీరు ఊహించినట్టుగానే, మీరు అనుకున్నట్టుగానే పోనీ నమ్ముదామనుకుంటే, ఈ 450 కిలోమీటర్లు జర్నీలో ఆయన ఎక్కడ భోజనం చేయలేదా? ఎక్కడ టిఫిన్ చేయలేదా? భోజనం టిఫిన్ కాకుండా ఈ 450 కిలోమీటర్ల ముందు తాగుతానే బండి తోలాడా? ఎక్కడ తాగాడండి ముందు? అయినా కొంటమే చూపించారు, తాగటం ఎక్కడ చూపించారు మీరు? అసలు కొన్న వ్యక్తి ఆయనే అనడానికి మీరు ఆయన పేస్ ఎక్కడ చూపించారు? కొన్న వ్యక్తి ఆయనే అనడానికి ఆయన పేస్ చూపించలేదు. పోనీ కొన్న వ్యక్తి తాగినట్టు చూపించలేదు. మరి ఏం చూపించారు మీరు? ఎందుకు కేసు క్లోజ్ చేసేస్తారు దీన్ని? ఫారెన్సిక్ రిపోర్ట్ మాత్రం మీరు కరెక్ట్గా చెప్తారని గ్యారంటీ ఏమిటి? మీరు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో ఆయనకి, అంటే ఒక డ్రింక్ అండ్ డ్రైవర్గా మీరు చిత్రీకరించడానికే ఆ వీడియోలు మీరు ఇచ్చిన వీడియోలు కూడా ఇంతకుముందే వైరల్ అయిపోయినాయి. అవి ఎవరి ద్వారా ఉన్నాయో మీరు వాళ్ళని అరెస్ట్ చేశారా? ఈ రోజున పోలీసు వర్గం ఎలా ఉందంటే, మొన్న అజయ్ బాబుని అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? రాధా మనోహర్ దాసు సుప్రీంకోర్టు జడ్జిని, హైకోర్టు జడ్జిని చెప్పు తీసి కొడతానన్నాడు. మనం మన దేశాన్ని, ధర్మాన్ని క్రైస్తవుల నుంచి, ఇస్లాం నుంచి, కమ్యూనిస్టుల నుంచి, ఇతర దేశాల నుంచి, మన కోర్టు జడ్జీల నుంచి రక్షించుకోవాలంటే మనం నోరిప్పాలి. రేపు పొద్దున్న శివరాత్రి వస్తుంది, జాగారం 2 గంటలు చేయాలి, ఈడే చెప్తాడేమో. కాదు, కొత్తగా పెళ్ళయింది, ఎంతసేపు చేయాలి ఆడి తీసుకుపోతాం. సుప్రీంకోర్టు లేడు, ఆడి పొగుడు లేడు, చెప్పు తీసుకుపోతాం. మీ లిమిట్స్ మీరు దాటారా బాగుండదు. మేము పనులను పెట్టుకున్నాం, పనుల్లో ఉండాలి. క్రైస్తవులకు ప్రాబ్లమ్స్ వస్తే జెరూసలేం దొబ్బేయచ్చు, సాహెబులకు ప్రాబ్లం వస్తే ఆఫ్ఘనిస్తాన్కో పాకిస్తాన్కో దొబ్బచ్చు. మనం ఎక్కడికి వెళ్తాం? మన దేవాలయాలు మనం రక్షించుకునే తీరాలి, మన ధర్మాన్ని మనం రక్షించుకునే తీరాలి. తొక్కలో కోర్టు ఏం కేర్ చేయకండి. వాళ్ళ ధర్మానికి అనుగుణంగా ఉంటే దండం, వాళ్ళ ధర్మానికి అనుగుణంగా ఉంటే దండం, లేకపోతే పిండమే. తొక్కలో కోర్టులు అన్నాడు అతను. రాధా మనోహర్ దాసు సుప్రీంకోర్టు జడ్జిని, హైకోర్టు జడ్జిని చెప్పు తీసి కొడతాను, ఓకేనా? అలాగే తొక్కలో కోర్టులు అని చెప్పి అంటాడు. మీరు అతను అరెస్ట్ చేయగలిగారా? మీరు అతను అరెస్ట్ చేయలేదంటే ఏమనుకోవాలి ప్రజానీకం? ఏమంటే పైన ఉన్నటువంటి మోడీ గారు, అలాగే ఈ యొక్క మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి, లేకపోతే జగన్మోహన్ గారు, లేకపోతే ఈయన పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూటమి పార్టీగా కూడుకుని సనాతన ధర్మం కోసం వారు పోరాడుతూ ఉన్నారు కనుక ఈ సనాతన వాదులు ఎవరు ఏమన్నా సరే ఏమీ పట్టించుకోకుండా మీరు ఉంటున్నారు. అలాంటప్పుడు సుప్రీంకోర్టు జడ్జిని,
హైకోర్టు జడ్జిని చెప్పు తీసి కొడతానంటేనే మీరు అరెస్ట్ చేయలేదు, తొక్కలో కోర్టులు అంటేనే మీరు అరెస్ట్ చేయలేదు. ఇక్కడ ఒక క్రైస్తవ పాస్టర్ గారు చనిపోయి వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ బాధలో ఉంటే మళ్ళీ ఇంకో పాస్టర్ గారిని తీసుకెళ్ళిపోయి మీరు అరెస్ట్ చేసేసారంటే అంటే క్రైస్తవులు అంటే మీకు అంత లోకుగా ఉందండి? మీకు పోలీసు వారు మిమ్మల్ని అడిగేది, క్రైస్తవులు అంటే అంత లోకుగా ఉందా? మీరు నిజంగా చట్టాన్ని చట్టబద్ధంగా మీరు చర్యలు తీసుకోవాలనుకుంటే అందరి మీద తీసుకోవాలి కదా. కనుక మీరు ఏం చేస్తున్నారు? ప్రజలను మోసం చేయడానిక పోలీసు వర్గం ఉన్నది? ప్రజలకు న్యాయం చేయడానిక పోలీసు వర్గం ఉన్నది? ఈ కేసులో ప్రజలందరికీ మీరు జెన్యున్గా చేయలేదని పూర్తిగా తెలిసిపోతుంది. మీరు ఈ కేసులో జెన్యున్గా చేయలేదని పూర్తిగా అర్థమైపోతుంది. ఎందుకనంటే అక్కడ అక్కడ జరిగినటువంటి స్పాట్ చూస్తే అది ఖచ్చితంగా యాక్సిడెంట్గా లేదు. ఇక రెండవది, ఆయన మీద చేస్తున్నటువంటి రూమర్లు, నిందలు అవి నిజంగా మీరు చూపించలేకపోయారు. ఇవన్నీ ఒక సైడ్ అయితే, మరో సైడు ఇంత దూరంలో ఈ 450 కిలోమీటర్ల ప్రయాణంలో ఆయన ఎక్కడ భోజనం చేసినట్టు కానీ ఎక్కడ టిఫిన్ చేసినట్టు కానీ ఒక జెన్యున్ వీడియో మీరు చూపించలేకపోయారు. అలాంటప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారండి? ప్రజలు ఎలా నమ్ముతారు? ఏ రకంగా అది యాక్సిడెంట్ అని మీరు కేసును క్లోజ్ చేసేస్తారు? ఇవి ప్రజలందరికీ ఉన్నటువంటి డౌట్స్, వాళ్ళతో పాటు నాకు కూడా ఉన్నటువంటి డౌట్స్. కనుక దీన్ని సరైనటువంటి పద్ధతిలో మీరు మరలా దీన్ని రీఎగ్జామినేషన్ చేసి మరలా దీన్ని సరైనటువంటి మరి ఆధారాలతో ఇది హత్య కాదా అనేటువంటి సరైనటువంటి విధానంలో మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలని ఒక భారతీయ పౌరుడిగా నేను కోరుకుంటున్నాను. నేను నా మనసులో ఉన్నాయి, ప్రజల మనసులో ఉన్నాయి మీ ముందు పెట్టడం జరిగింది. ఇక యువర్ చాయిస్, మీరు ఏం చేస్తారనేది మీ ఇష్టం.